నీరు ప్రగతి పార్క్ శ్రీనగర్ కాలనీలో నీరు ప్రగతి పార్క్ ఎదురుగా 21 ఎకరంలో ఏర్పాట్లు చేస్తున్నాం. రమారమి 10 ఎకరాల్లో మొత్తం టేబుల్స్ వేసినాం. టేబుల్స్, కుర్చీలు. ప్రతి భక్తుడు వచ్చి కూర్చొని క్రమశిక్షణగా చేసి, క్రమశిక్షణగా భక్తిపూర్వకంగా అభిషేకం చేసి అమ్మవారి కళ్యాణం చూసుకొని పోతే ఇంకంతే చాలు. అంటే ఇప్పుడు మీరు శివలింగాలు ఇస్తామంటున్నారు, అవి పూజ అనంతరం వాళ్ళు తీసుకెళ్ళచ్చా? కావాల్సింది ఏదైతుందో అభిషేకానికి సంబంధించిన కిట్ అంతా మీరు అందజేస్తారు. పూజ అయిపోయింది, అభిషేకానికి కావాల్సిన పసుపు, కుంకుమ, రుద్రాక్ష, పాలు, పెరుగు అన్నీ కలిపి ఒక కిట్లో పెట్టింటాం. ఆ కిట్లో ఉన్నవి ఋత్వికులు చెప్పిన సూచనల ప్రకారం అభిషేకం చేసి, తరువాత అభిషేకమైన తర్వాత ఆ లింగము, రుద్రాక్ష ఇంటికి తీసుకెళ్ళి పర్మనెంట్గా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకోనికి అనుగుణంగా ఉండే చిన్న లింగమే పెట్టినాం. పూజారులను అడిగి ఆ లింగం పెట్టుకోవచ్చా లేదా చిన్న లింగం అనేది అడిగి ఆ లింగమే పెట్టినాం. ఆ లింగం రోజు ఇంట్లో పెట్టుకొని నీళ్లు పోసుకొని